ప్రజలారా, యేసు ప్రభు నామములో మీకందరికీ శుభములు. మీరు రోడ్డుకి అడ్డంగా ఉండాలి. మీరు రోడ్డుకి అడ్డంగా ఉంటే వాళ్ళు ఎట్లా బయటకు పోవాలా? దూరం ఉండాలా. ప్రజలకు ఇబ్బంది కలిగించే పరిస్థితి ఉండకూడదు. వాళ్ళ బైకులకి, వాళ్ళ ప్రయాణాలకి ఇబ్బంది కలిగించకుండా గమనించండి. ప్రియమైనటువంటి ఎర్రతోటి ప్రాంత ప్రజలారా, మీ ప్రాంతానికి రావడానికి ప్రత్యేకమైన కారణము యేసు ప్రభుని గురించి తెలియపరచాలన్నది మా ఉద్దేశం. మానవులమైన మనమందరము ఈ లోకంలో జీవిస్తూ ఉన్నటువంటి క్రమంలో అల్ప ఆయుస్సును కలిగి మనమందరం కూడా ముందుకు సాగుతూ ఉన్నాం. 60 ఏళ్ళు 70 ఏళ్ళు మాత్రమే మన జీవిత కాలం ఉంది. ఆ తర్వాత ఏమైపోతాం అనేటటువంటి విషయాన్ని మనకెవరు పెద్దగా తెలియపరచరు. పోనీ పాఠ్య పుస్తకాలలో మనం ఏమైనా చదువుకుంటామంటే అది కూడా ఉండదు. అందుకని ఇటువంటి సందర్భాల్లో వినబడుతున్న మాటలను బట్టి ఆలోచించాల్సిన బాధ్యత మన పైన ఉంది. మరణించిన తర్వాత ఏం జరుగుతుంది అనంటే మట్టికి మట్టి, గాలికి గాలి, ఇంకేముంది అని లోకం మనకి పరిచయం చేసింది. అయితే మీరు గుర్తించండి, మానవుడు మట్టికి మట్టి కలిసిపోతాడు, వాస్తవమే. కానీ మానవుని బ్రతికించిన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? అది ఎవరు చెప్తారు? ఏ పాఠ్య పుస్తకాల్లో మనకు నేర్పిస్తారు? అది మనకు తెలియదు, ఎవరు మనకు చెప్పరు. ఆ కారణం చేత ఈ సాయంత్రం వేళ ఈ మైకు ద్వారా ఈ మాటలు వింటున్నటువంటి మనం అందరము ఒక 2 నిమిషాలు ఆలోచించాల్సిన బాధ్యత మన పైన ఉంది. మరణించిన తర్వాత ఏమవుతామో మరణాన్ని జయించిన వ్యక్తి మాత్రమే చెప్పగలడు. ఈ ప్రపంచంలో మరణించి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచిన ఏకైక దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. కాబట్టి మానవులమైనటువంటి మనము యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచగలిగితే మరణించిన తర్వాత ఏం జరుగుతుందనే వాస్తవాన్ని యేసు ప్రభు స్పష్టం చేశాడు. అందుకనే ప్రభు పలికిన మాట, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము కలిగిన వాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుంచి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని యేసు ప్రభు సెలవిచ్చాడు. అదేవిధముగా ప్రయాసపడి భారం ఇచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు నేను విశ్రాంతిని ఇస్తానని యేసు ప్రభు సెలవిచ్చాడు. మన జీవిత కాలంలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులతో, ఇరుకులతో, కుటుంబ సమస్యలతో, ఆర్థిక సమస్యలతో నలిగిపోతున్న మన జీవితంలో మన హృదయానికి నెమ్మదినివ్వగలిగిన ఏకైక దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు అనే వాస్తవాన్ని మీరు గుర్తించాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రియులారా, ప్రభు పలికిన ఒక అద్భుతమైన మాట, బైబిల్లో రాయబడిన మాట, దేవుడు లోకముని ఎంతో ప్రేమించను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించననేటటువంటి మాట బైబిల్ గ్రంథంలో రాయబడింది. కాబట్టి మనమందరం దేవుని పిల్లలం. మనం ఎవరు నశించి నరకానికి వెళ్ళటం దేవునికి ఇష్టం లేదు కనుకనే మనందరి పాపల నిమిత్తమై 2000 సంవత్సరాల క్రితము యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి మరలా మన కొరకు రాబోతున్నాడు. కాబట్టి యేసునందు విశ్వాసం ఉంచితే మాకేంటి లాభం అనేటటువంటి ఆలోచన మానవులుగా మనకు కలుగుతుంది. నీకు నెమ్మది కావాలన్నా, శాంతి సమాధానం కావాలన్నా, శాశ్వతమైన పరలోకానికి మనం వెళ్ళాలన్నా ఏ సేవలకు దారి అనే వాస్తవాన్ని ఈ సాయంత్రం వేళలో గుర్తించాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాం. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచడం మతం మార్చుకోవటం కాదు, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచడం కులం మార్చుకోవటం కాదు, కానీ మన అంతరంగపు యొక్క స్థితిని మనం మార్చుకొని శాశ్వతమైన పరలోకం వైపు అడుగులు వేయటానికి యేసు ప్రభు యొక్క ఆధిక్యత మనం గుర్తించాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాం. కాబట్టి పిల్లలు, ఈ సాయంత్రం వేళ ఈ మాటలను విన్నటువంటి మనందరి గుడులలో, మనందరి సందర్భాలలో, ప్రతి ఉదయకాల వేళలో, ప్రతి సంవత్సరం మనం ఉటంకించేటటువంటి పద్యం మనకందరికి బాగా తెలుసు. ఏంటంటే, అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యుర్మా అమృతంగమయ ఓం శాంతి 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 అని అనేక సార్లు మన పెద్దలు పలుకుతూ ఉంటారు. చీకటిలో ఉన్నాం, వెలుగు వైపు నడిపించు దేవుడా, అసత్యం వైపు ఉన్నాం, సత్యం వైపు నడిపించు దేవుడా, మృత్యువుతో కొట్టుమిట్టాడుతూ ఉన్నాం, అమృతమైనటువంటి ఆ స్థితి వైపు మమ్మల్ని నడిపించు అని దేవుణ్ణి మనం పలుకుతూ ఉంటాం. అప్పుడే శాంతి నెమ్మది నాకు వస్తుందని అనేక సార్లు మనం ఉటంకిస్తూ ఉంటాం. ఎందుకు ప్రతి సంవత్సరం ఈ పద్యాన్ని మనం పలుకుతూ ఉన్నాం? కారణం ఏంటి?
అంటే మనకి సమాధానం ఇంకా దొరకలే. అయితే 2000 సంవత్సరాల క్రితము యేసు ప్రభు సమాధానం ఇచ్చాడు ఈ ప్రశ్నకి. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవరినో తండ్రి యొద్దకు రాడని యేసు ప్రభు సెలవిచ్చాడు. యేసు ప్రభు అన్నాడు, నేనే మార్గమును, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని అని యేసు ప్రభు అన్నాడు. కాబట్టి అట్టి యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాం. ప్రార్థించుకుందాం.